మీ గురించి చాలా చాలా విన్నాం, ఇంత చిన్న వయసులోనే. నో ప్రాబ్లం, స్తుతించకండి, సృష్టి చేస్తుంది. మా సమస్యను మీరు తప్ప ఎవరూ తీర్చలేరని మీ దగ్గరకు వచ్చాం సార్. ప్రాబ్లమ్స్ ఉన్న చోట కళ్యాణ్ రావు ఉంటాడు, కళ్యాణ్ రావు ఉన్న చోట నో ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. వీడు నా కొడుకండి, పెళ్ళొద్దున ఒకటే గోల. అబ్బా, నీ వయసు ఎంతయ్యా? 25 అండి. ఇంత చిన్న వయసులో నీకు వేదాంతోరణ నవ్విందా? జీవితంలో మనశ్శాంతి ఉండాలంటే పెళ్లి చేసుకోకూడదయా? గుడ్ బాయ్. అలా చెప్పండి సార్, నేను ఎంత చెప్పినా వినటం లేదు. పెళ్ళి ఒకటే నేను చెప్తానయ్యా, నువ్వు గొప్ప నిర్ణయం తీసుకున్నావు కనుక నీకు మరో గొప్ప విషయం చెప్పాలయ్యా. అలా లోపలికి వెళ్ళి కూర్చోమ్మా. బాబు గారు, మా అమ్మాయికి సంబంధం ఏమైనా చూసారా? అమ్మాయి పేరు సత్యవతి, హైట్ 5 feet 2 inches, ఏజ్ 19, చదువు పెదబాల శిక్ష, సుమతి శతకం, ఇంతే కదా? నో ప్రాబ్లం, ఉండండి. అలాగే. కూర్చో కూర్చో కూర్చో. ఉండండి సార్. వదిలేయ్యా, జీవితంలో సిగరెట్ ను వదిలేయాలా శ్రీమతిని వదిలేయాలా అనే సమస్య వచ్చి సిగరెట్ ను వదిలేసి శ్రీమతిని మాత్రం మిగుల్చుకున్నాను. కాకపోతే 2 వేళ్ల మధ్య సిగరెట్ ఉంటే కానీ బుర్రలో ఆలోచనలు పనిచేయవు కనుక వేళ్ల మధ్య సిగరెట్ ఉంచుకుంటున్నాను, కానీ పొరపాటు కూడా దీన్ని కాల్చడం జేబులో పెట్టాయి. ఏడు బాబు, పెళ్ళొద్దుంటున్నావా? వెరీ గుడ్ బాయ్. పూర్వాశ్రమంలో నేను పుత్తూరులో ఉన్న రోజుల్లో నీలాంటి ఆదర్శ భావాలున్న కుర్రాడు తగిలేడయ్యా. పెళ్లి మాట ఎత్తితే చాలు తనం మీద పడి నీటి చొక్కలాగా చిరపట్లు ఆడిపోయేవాడు. ఇక లాభం లేదని చెప్పి ఇలాంటి అమ్మాయిల్ని కాదు, రంభం లాంటి అమ్మాయిల్ని చూపించారు. చిచి వీల్లేదన్నాడు. అప్పుడు తన అమ్మా నాన్న ఏమనుకున్నారో తెలుసా? అసలు పెళ్ళే వద్దు అనుకున్నావా సార్? అతను అసలు మొగాడే కాదనుకున్నారయ్యా. కంగారు పడుకు. ఆడా మొగా కాని జాతి ఉంటుంది చూడు, సెంటర్ జాతి. వాళ్ళు మొగాళ్ళకి ప్రతినిధులు ఉన్నారు, ఆడవాళ్ళకి ప్రతినిధులు ఉన్నారు, కానీ మనకి ప్రతినిధులు లేరే అని చెప్పి మన వాడిని తమ జాతికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారయ్యా. ఇప్పుడు మన వాడు మంచి పొజిషన్ లో ఉన్నాడు అనుకో, ఎప్పటికైనా నిన్ను చూస్తూ ఉంటే ఆ సంఘానికి సెక్రటరీ అయ్యే లక్షణాలు బాగా కనిపిస్తున్నాయ్యా. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యి బాబోయ్, నాకు తొందరగా పెళ్లి చేసేయండి అన్న. అబ్బాయి పెళ్లి చేసుకోవాలని తొందరపడుతున్నాడయ్యా, చేసేద్దామా? అలాగే సార్, వెంటనే చేసేయ్. గుడ్. అమ్మా, ఇతనే కాబోయే అల్లుడు, అమ్మాయిని చూసుకోమను. ఎడంకన్ను మెల్ల, మగాడికి అదృష్టం. మీకు నచ్చితే చేసేద్దాం. అలాగేనండి. ముహూర్తం కూడా బాగుంది. శ్రీమతి, మంగళసూత్రం టేప్ రికార్డర్ పట్రా. చూడు బాబు, అర్జెంట్ పెళ్లిలోనే ఆనందం ఉంది. తాడిపట్టు అందుకో. గట్టి మేళం గట్టి. మన గుమ్మంలో 149 పెళ్లి. బాబు గారికి అమ్మగారికి దండం పెట్టండి. శీఘ్రమేమో సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇంకా మేడం చాలు. చూడు బాబు, పెళ్ళాం అనేది చీర లాంటిది. అది పెళ్ళైన కొత్తలో గంజి పెట్టిన చీరలాగా పడపడపడపళ్ళాడిపోతుంది. దాన్ని కట్టుకున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు నడిపేశారనుకో, తర్వాత ఈ స్త్రీ చేయటానికి కూడా పనికిరాదు. బాబు, మా ఆవిడ చీరల భాషని ఏమీ కంగారు పడకు. స్థూలంగా విషయం ఏమిటంటే, గవర్నమెంట్ పాలసీ ప్రకారం 2 లేక 3 పిల్లలు కనండి, స్టాక్ అంతా అన్లోడ్ చేసేకండి, సుఖంగా బతకండి. మొదటి రాత్రి ఇక్కడ కుదరదు, మీ ఇంట్లో. శ్రీమతి, మన ఫీజు మగపెళ్లి వారి దగ్గర 200, ఆడపెళ్లి వారి దగ్గర 100 చూసుకో. ఏమండి, మీ బుర్ర కాదండి, నీళ్ళ బకెట్. చీరల మిల్లండి. మిల్లులోంచి చీరలు వస్తున్నట్టు మీ బుర్రలోంచి ఐడియాలు వచ్చేస్తూనే ఉంటాయి. చూడు, నువ్వు ఇలా ఐడియాకు చీర చొప్పున కొనేస్తే నా బుర్ర రిపేర్కి వచ్చి తర్వాత ఆదాయం లేక మన ఇద్దరం వీధుల్లో చీరలు అమ్ముకుంటూ బతకాలి. ఏమండి, ఈ ఐడియా పంజాబ్ పట్టు చీరలో ఉందండి. మీ బుర్ర ఉంది చూశారు. స్తుతించకే సృష్టి చేస్తుంది. కళ్యాణ్ రావు గారు నమస్కారం అమ్మా, రండి కూర్చోండి. ఏమిటి విషయం? మిమ్మల్ని గురించి మా పక్కింటి సీతమ్మ గారు చెప్పారు. వీడు నా మనవడు. అబ్బాయి బాగున్నాడమ్మా, కానీ పెళ్లి చేసుకోవాలంటున్నాడు, ఇంతే కదా? మీకెలా తెలుసు బాబు? ఈ కాలం కుర్రాళ్ళంతా అంతేనమ్మా. పెళ్లి వద్దంటారు, చేసుకుంటారు. పిల్లలు వద్దంటారు, కంటారు. కుర్రాడు పెళ్లి వద్దంటున్నాడు అంటే చేసుకోవడానికి ఉత్సాహపడుతున్నాడు అని అర్థం. మా సుందరం అందరిలాంటి వాడు కాడు బాబు. వాడిదంతా వాళ్ళ తాత పోలిక. మహా మొండి. నో ప్రాబ్లం. అలాంటి మొండి వాళ్ళ కోసమే నేను బోర్డు పెట్టు కూర్చున్నాను. మీ మనవణ్ణి ఒప్పించి ఈ పెళ్లి జరిపించే పూచి నాది. మీరేం కంగారు పడకండి. మంచిది. నమస్కారం. అటు చూడకు, తలెడి తిప్పు, ఆవేశపడకు. వాళ్ళని సంతోషంగా ఉన్నాయి. నన్ను అపార్థం చేసుకుంటున్నారండి అయ్యా. అపార్థం చేసుకోవడానికి నేనేమన్నా నీ ప్రేయసినే? ప్రేయస్ అంటే గుర్తొచ్చిందండి అయ్యా. పనిలో పని నాకు పెళ్లి సంబంధం చూడండి అయ్యా. నీక పెళ్ళే? పొద్దున జోకులేకు. మరీ అంత తీసేయకండి అయ్యా. అవకాశం దొరక్క ఇలా ముడుచు కూర్చున్నాను గాని ఒక్క ఛాన్స్ ఇప్పించండి అయ్యా, నా తడాకా చూపిస్తాను. ఏదో సామెత చెప్పినట్టుందిరే.
సామెతన్నా చెప్పండి అయ్యా, లేకపోతే నా పెళ్ళన్నా చేయించండి అయ్యా. ఏడుస్తున్న వాడిని దానిమ్మకాయలు కావాలంటే వద్దు దానికాయలే కావాలన్నట్ట. బాగుందండి. నా ఇష్టం అంతే, నా ఇష్టం. ఇంకొకసారి కాదు 10 సార్లు కొడతాను. నీ పెద్ద చూపు పడిందా? ఇది షాంపూ లేదండి అయ్యా. చూడు కలహాలరావు, ఎందుకైనా మంచిది నువ్వు చలవ కళ్ళజోడు పెట్టుకోకూడదు. ఆ సరదా కూడా తీరిపోయిందంట అయ్యా. కళ్ళజోడు పెట్టుకుని షాపు వాడికి డబ్బులు ఇచ్చే లోపల పట్టుమని పేలిపోయిందంట అయ్యా. ఇంకా నయం, వాడు గుండె పేరు చావలేదు. వాళ్ళు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారంట అయ్యా పాపం. ఇంకా వాళ్ళని కలపడం ఆ బ్రహ్మచారం కూడా కాదయ్యా. ఆఫీసుకు సెలవు పెట్టి నీతో బజార్ రావడం నాది బుద్ధి తక్కువ. మీతో బజార్ రావడం నాదే బుద్ధి తక్కువ. ఆగండి ఆగండి ఆగండి, చూడండి దంపతులు, అసలు మీరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారో మీకు తెలుసా? అనవసరంగా నా చంప పగలగొట్టారు. ఈ చెంపానమ్మా? అవునండి. ఏమయ్యా? అవునండి, కొట్టాను. ఈ చేత్తోనేనా? ఈ చేత్తోనే. ఆవేశం వచ్చేసింది, వేసేసానండి. మంచి పని చేసావయ్యా. చూడమ్మా, మీ ఆయనదేమి తప్పు లేదమ్మా. తప్పు లేదా? అవునమ్మా, మీ ఆయన నీ మీద ప్రేమతోనే కొట్టాడు. నా మొహం పగలగొట్టడం ప్రేమ ఎలా అవుతుందండి? ఆ మొహం పాల్గొట్టడం ప్రేమతో కాదు, కానీ ఇప్పుడు కొట్టడం ఉంది అది ప్రేమతోనేనమ్మా. ఎందుకంటే మీరిద్దరూ అలా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారా, ఈలోగా కందిరిగా మొహం మీద కాటేయాలని రుబ్బులు వచ్చింది. ఆయన చూశాడు, నువ్వు చూడలేదు, నీకు చెప్పాలనుకున్నాడు, చెప్పే వ్యవధి లేదు. కందిరిగని తోలేయాలని అలా చేశాడు. కందిరిగా తప్పించుకుంది, మొహం మీద చెళ్ళు మంది. వెరీ నైస్ హస్బెండ్. అలాగా? అవునే, చూసావమ్మా, ఆయన నిన్ను రక్షించబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నీ బొగ్గి పడి తద్దినంపూర్లో ఉబ్బిపోయేది, నువ్వు ఆసుపత్రిలో ఉండేదని. ఏమండి, నన్ను క్షమించండి. పాపం. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. వస్తాం సార్. మంచిదమ్మా, అతను మనకు ఉపయోగపడచ్చు. పద. ఈ మధ్య బొత్తిగా చిల్లర కేసులు తగులుతున్నాయి. ఈ ఊళ్ళో ఏదో ముదనష్ట విగ్రహం ప్రవేశించి ఉంటుంది. నమస్కారం అండి. ఆ నమస్కారం కాదండి, ముదనష్ట విగ్రహం ఇక్కడ కాదండి, ఇక్కడ. నమస్కారం అండి. నమస్కారం. మీలాంటి మనిషి కోసం వెళ్తున్నాను. తమరు ఏం చేస్తుంటారు? రోడ్డు మీద తిరుగుతూ ఉంటాను, ఈ సిగరెట్ పట్టుకుంటూ ఉంటాను, కలహాలు తీరుస్తూ ఉంటాను, కళ్యాణాలు చేస్తూ ఉంటాను. పేరు కళ్యాణరావు. కలహాలు తీర్చడంలో తమరి ప్రతిభ ఇప్పుడే చూశాను. ఏమిటి కందిరీకే చూసారా? అవునండి, మీకు మీరే సాటి. ఆహా, ఓహో, స్తుతించకండి, సుస్థి చేస్తుంది. కలహాలరావు, ఇదేదో బాగున్నట్టుంది, గుర్తుపెట్టుకో. తమరెవరు? అయ్యా, నా పేరు వీరభద్రయ్య, వృత్తి వడ్డీ వ్యాపారం. ఇతని పేరు కలహాలరావు, వృత్తి నన్ను పీకు తినడం. కాదండి అయ్యా, నా వృత్తి ఇంచుమించు మీదేనండి అయ్యా. కాకపోతే తమరు కలుపుతారండి అయ్యా, నేను తమకి పని కల్పిస్తానండి అయ్యా. అయితే తమరేనన్నమాట నేను ఇందాక అనుకున్న ముదనష్ట విగ్రహం. ఆ మొహం చూస్తేనే అర్థమవుతుంది. అది తిట్టండి, అలా తిట్టండి. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టండి. అయ్యా, నో ప్రాబ్లం. తిట్లతో కాలక్షేపం చేయడం తెలుగు వాళ్ళ లక్షణం, నాకు అది సరిపోదు. మీ ప్రాబ్లం ఏడో చెప్పండి. ఇదిలా ఒక్క ముక్కలో చెప్పే విషయం కాదండి, కొన్ని 2 ముక్కల్లో చెప్పండి. అలాగే. నాకు 2 కూతుళ్ళు. పెద్దమ్మాయికి పెళ్లి చేశానండి. అయ్యా, గతం వద్దు, గతాన్ని సొగటం చెప్పుకుని వర్తమానం గురించి చెప్పండి, భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తాను. అలాగే. రెండో అమ్మాయి పేరు రాజీ, పెళ్ళొద్దని ఒకటే పేచి. ఇంతే కదా, నో ప్రాబ్లం. రాజీ పెళ్లి నేను జరిపిస్తాను. అయ్యా,